ఏంటి దివ్య 2 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అడిగినందుకు చాలా హ్యాపీ. నాకు అర్థమైంది మీరు నా వీడియోస్ని మిస్ అవుతున్నారని. అందుకనే ఫుల్ వీడియోతోటి మీకు ముందుకు వచ్చాను. ఈరోజు చెప్తాను, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ ఉంది, వెళ్తున్నానని చెప్పాను కదా. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందలా అంతా క్లీనింగ్ పనులు పూర్తి చేసుకొని వెళ్తే బాగుంటుందని ఇక ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఇంట్లో డీప్ క్లీనింగ్ అన్నీ చేశానన్నమాట. వైటీ ఏమో కానీ ఇంట్లో పట్టించుకోవడం తగ్గిపోయింది ఈ మధ్య. అందుకనే నాకు ఇల్లు చిరాకుగా ఉంటే అస్సలు నచ్చదన్నమాట. అందుకని ఈరోజు పొద్దున్నే మొదలు పెట్టాను. రోజుకొక రూమ్ లెక్క తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే కదా మనసుకు మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ అంతా పోతుంది. నాకు ఈ పాత బుక్స్ ఇవన్నీ తీసేసేయాలని చూపిస్తున్నాను అన్నమాట. ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేశాక అందులో ఉన్న వస్తువులను కూడా క్లీన్ చేయాలి కదా, తప్పదు కదా. ఇక వీటిని క్లీన్ చేయాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. టిఫిన్ చేసేసరికి టైమే అయిపోయింది, 11 అయిపోయింది అన్నమాట. ఏంటో ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ డస్ట్ వస్తుంది. మాకు రోడ్డుకు దగ్గర అన్నమాట ఇల్లు, అందుకని డస్ట్ వస్తుంది అన్నమాట. నాకైతే చిరాకులు వేస్తుంది తుడిచి చేసిందే చేయాలంటే. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే అక్కడ చేసిన పనులకు ఇంటికి వచ్చి చేయాలంటే చేసుకోలేము. అందుకనే ముందే ఈ డీప్ క్లీనింగ్స్ అన్నీ చేస్తున్నాను అనమాట. అందుకే టైం దొరకట్లేదు వీడియో చేయడానికి. కాకపోతే నాకు వైటీ మంచి ఫ్యామిలీని ఇచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. కొందరికి నేను నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళని నేను పట్టించుకోను. నచ్చిన వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఒక్కొక్కరు పెట్టే కామెంట్స్కి చాలా హ్యాపీ. నేనైతే ఒక్కొక్కరు ఎలా పెడుతున్నారంటే కొన్ని చిన్నవి చెప్తాను, నాకు హ్యాపీ అనిపించినాయి. మీ వీడియోస్ చాలా బాగుంది, మీ స్లాంగ్ బాగుంది, మీరిద్దరి జంట బాగుంది, మీరు గాడ్ బ్లెస్ యూ అని దీవించే మాటలు, ఇంకా టేస్టే కాదు చూడడానికి కలర్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి అని చెప్పే సజెషన్స్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివి చదివినప్పుడు అరే మన సక్సెస్ ఇదే కదా అనిపిస్తుంది. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట నాకు హ్యాపీని ఇస్తుంది అన్నమాట. నేను చేయడానికి ఇంకా మంచి బలాన్ని చూపిస్తుంది అన్నమాట. అందుకని నేను యూట్యూబ్ని ఎప్పుడు వదులుకోను. ఎవరో ఏమో అన్నారని అస్సలు ఆగను. మా వారికి ఇంకా కొండంత అండగా మా వారు ఉన్నారు. ఎవరేమన్నా నేనున్నా చూసుకుంటా, నువ్వు మాత్రం నువ్వేం చేయాలనిపిస్తే అది చెయ్యని మంచిగా సపోర్ట్ ఇస్తాడనమాట. అందుకనే ఇవన్నీ డిస్టర్బెన్స్, నాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఏదీ లేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నా జోలికి రానంత వరకు నేను మంచిగానే ఉంటాను. నా జోలికి వస్తే మాత్రం నేను అస్సలు వదిలేదే లేదు. ఇది నా తత్వం అన్నమాట. నవ్విస్తూ ఉంది కదా ఏంటి ఈమెతోటి అని అనుకోవద్దు. నేను నవ్వేది ఎంత నవ్వుతానో నాకంత ట్రిగర్ చేస్తే అంతకంత ట్రిగర్ చేసి మరీ మాట్లాడతాను. నేను మాట్లాడేది ఏది తప్పు ఉండదు. నాకు అంతే, ఇది నా మెంటాలిటీ. ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. మీరెవరు ఏమనుకోవద్దు వీడియోస్ పెట్టట్లేదంటే ఇదే రీజన్ అన్నమాట. ఇంట్లో పనులు సరిపోతున్నాయి, ఇంటి క్లీనింగ్లు, ఇంకా పిల్లలకి షాపింగ్స్, ఇంకా బ్లౌజ్కి వర్క్ వేసుకుంటున్నా అని చెప్పాను కదా, అదన్నమాట. ఈ గొంతు కూడా పోయింది ఈ మధ్య. ఇక అక్కడికి వెళ్ళాక ఏం చేస్తానో అర్థం కావట్లేదు. పండుగ అంటేనే భయం అవుతుంది. అక్కడ కూడా నేనే చూసుకోవాలి అన్నీ. పోతే ఒకటైతే చెప్తాను, మీరు నా సబ్స్క్రైబర్స్ నెంబర్స్ని చూడమాకండి, వ్యూస్ని చూడమాకండి, నాకు వచ్చే కామెంట్స్ని చూడండి. ఆ స్మైల్నెస్, ఆ హ్యాపీనెస్ వేరన్నమాట. నాకైతే కామెంట్సే కొండంత అండ. నాకు ఇదివరకు ఆ కామెంట్స్ కూడా రాకపోయేవి. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకే లైక్స్ చేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు మంచి మంచి కామెంట్స్ చేస్తుంటే అరే నాకు సబ్స్క్రైబర్స్ నెంబర్ ఫరక్ కాదు, ఇట్లాంటి కమెంట్స్ నాకు మంచి హ్యాపీనెస్ ఇస్తుందని అదే హ్యాపీతోటి నేను వీడియోస్ చేస్తున్నాను. ఇక అర్థమైంది కదా, నేను అర్థమయ్యేలాగా చెప్పాను కదా, ఇదే నాది అన్నమాట. తొందరగా చెప్పేసేయాలి, వీడియో అయిపోతుంది, లెంతీగా ఉండొద్దు అని చెప్పేస్తూ ఉంటానన్నమాట. ఇదన్నమాట అసలైన రీజను. ఇంకా ఈ ముందు అయితే మీకు పండుగ వీడియోస్ అయితే పక్కా వస్తాయి. లైవ్ ఇంకా ఫుల్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. చూడాలి అక్కడికి వెళ్ళాక ఏమాత్రం చేయగలుగుతానో. నాకైతే హోప్స్ లేవు. కాకపోతే మీకోసం, మీరు పెట్టే కామెంట్స్ కోసం అయితే కొంచెమైనా చేస్తాను, తీసి పెడతాను, ప్రయత్నించడం కాదు పక్కా పెడతాను. నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి. మీరెప్పుడు ఇలానే నాకు సపోర్ట్ చేయాలి. మీరే నాకు ఉన్నంత అండ. థ్యాంక్ యూ సో మచ్.